టీ, కాఫీ ఇలాంటి వాటి విషయంలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. వేడివేడిగా పొగలు కక్కుతున్నట్టుండే టీ, కాఫీలు తాగటం. అయితే దీంతో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మరి క్యాన్సర్ ముప్పుని ప్రివెంట్ చేసుకోవాలంటే టీ, కాఫీలను ఎలా తాగాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వేడి పానీయాలు వీటితోటి ఈ క్యాన్సర్ ముప్పు ఉండేటువంటి రిస్క్ ఉందని ఈ మధ్య అధ్యయనంలో తేలింది. మరి నివారణ మార్గాలు, దీని తాలూకు విశ్లేషణ, ఈ మొత్తం సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. చాలా వేడిగా ఉండేటువంటి టీ, కాఫీ తాగటం వల్ల ఆహార వాహిక క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అసలు ఎంత ఉష్ణోగ్రత ఉన్నటువంటి పానీయాలు మన శరీరానికి హానికరమో మీకు తెలుసా? మనం రోజూ తాగేటటువంటి ఈ వేడి పానీయాలు గొంతులో ఉండేటువంటి సున్నితమైన కణాలను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ వేడి పానీయాలు శరీరంలో ఎలాంటి కణజాల మార్పులకి దారితీస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పొగలుగెక్కేటువంటి పానీయాలు సేవించే అలవాటు ప్రాణాంతక వ్యాధులకు నిశ్శబ్ద ఆహ్వానం పలుకుతుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి పానీయాలు ఎలా సేవించాలో మీరు తెలుసుకోవాలి. పానీయాల ఉష్ణోగ్రత, ఆరోగ్యం మధ్య ఉండేటువంటి విడదీయరాన్ని సంబంధం గురించి తెలుసుకోవటం చాలా అవసరం. రెగ్యులర్గా మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఆరోగ్య సమస్యల కింద మారచ్చు. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వేడి పానీయాలు, టీ, కాఫీలు తాగటం వల్ల ఆరోగ్యపరంగా రిస్క్ ఉంది, ముఖ్యంగా క్యాన్సర్ రిస్క్ ఉంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి రిస్కులు ఉంటాయి, అలాగే దీనికి సంబంధించి సేఫ్ జోన్ ఏమిటి, ఈ మొత్తం ముఖ్యాంశాలు తెలుసుకోవడం అనేది అవసరం. పొగలుగెక్కేటటువంటి టీ కప్పు తాలూకు ఆవిర్లు మన కళ్ళకి ఇంపుగా అనిపిస్తాయి. ఇవి ఆహార వాహికలో ఉండేటువంటి ఆ కణాన్ని దహించేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వాహిక క్యాన్సర్ అంటే ఇసోఫేజియల్ క్యాన్సర్ కేసులలో వేడి పానీయాల పాత్ర పైన వైద్య రంగంలో విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా మితిమీరిన ఉష్ణ పదార్థాలు శరీరంలో పిత్త దోషాన్ని అసమతుల్యం చేసి అంతర్గత అవయవాల వాపుకి కారణమవుతాయి. పానీయాల ఉష్ణోగ్రత అనేది మన ఆహార వాహిక ఆరోగ్యాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. పానీయాల ఉష్ణోగ్రత అనేది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదు. ఇది నేరుగా మన కణజాలాల ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది. చాలా వేడిగా ఉండేటువంటి ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు అవి గొంతు నుంచి కడుపు వరకు వెళ్ళే దారిని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇదే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత తాలూకు ఆ పరిమితి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలు తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయంగా వెల్లడైంది. ఇవి ఆహార వాహిక లోపల ఉండేటువంటి పొరల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. ఇదేంటంటే సెల్యులర్ డ్యామేజ్, అంటే ఈ కణజాల నష్టం. విపరీతమైన వేడి వల్ల గొంతులో ఉండేటువంటి కణాలు పదే గాయం అవుతూ ఉంటాయి. ఈ గాయాలు మానటానికి కణాలు నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. కాలక్రమేణా అక్కడ అసాధారణమైన మార్పులు వచ్చేస్తాయి. అతి ముఖ్యమైన ఒక పాయింట్ ఏమిటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే దీర్ఘకాలపు వాపు తయారవుతుంది. వేడి పానీయాల అలవాటు వల్ల ఆహార నాళికలో దీర్ఘకాలపు వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితి కణాల లోపల ఉండేటువంటి జన్యు పదార్థాన్ని దెబ్బతీసి క్యాన్సర్ గడ్డలు పెరగడానికి కారణమవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మన ఈ భారతీయ అలవాటు, అంటే మన ఇండియన్స్కి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ పొగలుగెక్కే టీని గ్లాసులతోటి అలాగ పోసుకొని తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే నోరెత్తి అలా డైరెక్ట్ గొంతులో పడేటట్టుగా తాగుతారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ అలవాటు ఆహార నాళం పైన, ఆహార వాహిక పైన తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. అన్నిటికీ మించి కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయి. ఈ వ్యసనాల ప్రభావం కూడా ఉంటుంది. ధూమపానం, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళలో వేడి పానీయాల వల్ల కలిగేటువంటి నష్టం రెట్టింపు అవుతుంది. ఈ అలవాట్లు అన్నీ కలిసి శరీరంలో క్యాన్సర్ కారకాలను వేగంగా వృద్ధి చేస్తాయి. అయితే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆహారం మింగేటప్పుడు ఇబ్బంది కలగటం అనేది, అంటే డిస్ఫేజియా ఉన్నా, గొంతులో మంటున్నా, కారణం లేకుండా బరువు తగ్గుతూ ఉన్నా, ఇలాంటివి మీరు గమనించాలి. ఇవి ఆహార వాహికలో తలెత్తేటువంటి మార్పులకి సంకేతాల కింద మీరు భావించాలి. ఇక్కడ రక్షణ కవచంగా మీకు పనిచేసేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఈ పానీయాన్ని తయారు చేసిన తర్వాత కనీసం 5 నిమిషాలు మీరు వెయిట్ చేయాలి. ఇది ది బెస్ట్ పద్ధతి. దీనివల్ల ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి శరీరానికి సురక్షితమైనటువంటి స్థాయికి ఆ పానీయం చేరుకుంటుంది. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు, సూచనలు, సలహాలు ఉన్నాయి. వీటిని మీరు అడాప్ట్ చేసుకుంటే ఈ వేడి పానీయాలతోటి రిస్క్ ఉండదు. ఒకటేమిటి, చెప్పుకున్నట్టుగా వేచి చూడటం. అంటే
చల్లారే వరకు కూడా నిరీక్షించడం అనేది అవసరం. టీ లేదా కాఫీ కప్పులో పోసిన తర్వాత ఆవిర్లు తగ్గే వరకు కనీసం ఒక 5 నుంచి 7 నిమిషాలు వేచి ఉండాలి. అన్నిటికీ మించి టెస్టింగ్ అంటే పరీక్షించడం అనేది చాలా అవసరం. పానీయం తాగే ముందు ఒక చిన్న సిప్పు తీసుకోవాలి. నాలుకపైన ఉష్ణోగ్రతని పరీక్షించుకోవటం అనేది మంచిది. అలాగే అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే నీళ్లు. అంటే ఈ నీటి వినియోగం కూడా మీకు ఉపయోగపడుతుంది. వేడి పానీయాలు తాగడానికి ముందు లేదా ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం వల్ల వేడి తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాత్రల తాలూకు ఆ ఎంపిక. అంటే స్టీల్ గ్లాసుల కంటే కూడా మట్టి పాత్రలు లేదా పింగాణి కప్పులు పానీయాల ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఏమిటి, మీరు తాగేటటువంటి ఆ పద్ధతి కూడా చాలా ముఖ్యం. పానీయాల్ని ఒకేసారి వేగంగా తాగటం మానేసి నిదానంగా కొద్దిగా సేవించడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది ఆ పొగలు వచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి చూసారా, ఆ పొగలు గక్కుతుండేటువంటి పదార్థాలు. ఇలాగ పొగలు గక్కుతున్నటువంటి ఆ సూపులు ఇతర ద్రవ పదార్థాలు నేరుగా తీసుకోవటం కూడా ప్రాణాంతకమే. కాబట్టి వాటిని కాస్త ఊది మామూలు టెంపరేచర్కి తీసుకొచ్చి తీసుకోవాలి. అన్నిటికీ మించి అందరిలో ఒకే రకమైన ఎఫెక్ట్ ఉండదు. అంటే ఈ ఏజ్ తాలూకు ఈ వయసు ప్రభావం కూడా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఆహార వాహికలో ఉండేటువంటి కణాలు బలహీనపడతాయి. కాబట్టి వృద్ధులు వేడి పానీయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ మించి ఒకవేళ దీనికి మీరు తాగాలి అనుకున్నారనుకోండి, దానికి ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్స్ అంటే ఈ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. విపరీతమైన వేడికి బదులుగా గోరువెచ్చని పానీయాలను అలవాటు చేసుకోవటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సరే, మరి దీనికి మీకు సహాయపడేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ గృహ చికిత్సలు మీరు పాటించారనుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకు ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇలాయచీ, యాలకుల తాలూకు నీళ్లు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచాడు యాలకుల పొడి కలిపి తీసుకుంటూ ఉంటే ఆహార వాహికలో ఉండే మంట తగ్గుతుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ గొంతులో ఉండేటువంటి కణజాలానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే సోంపు ఇంకా సోంపు అల్లం తాలూకు ఆ మిశ్రమం టీ చేసేటప్పుడు అందులో కాస్త సోంపు అల్లం ముక్కలు వేయటం వల్ల పానీయం తాలూకు గుణాలు మారతాయి. అల్లంలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు యాంటాక్సిడెంట్లు ఆ కణాల నష్టాన్ని నివారించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అడిగి మించి ఒక మంచి సూచన ఉంది, తేనె అలాగే గోరువెచ్చని పాలు. రాత్రి సమయంలో గోరువెచ్చని పాలల్లో 1 చెంచా తేనె కలిపి తీసుకుంటూ ఉంటే గొంతు లోపల పొరలు మృదువుగా మారతాయి. తేనెక నేచర్ ఉంది. ఇది పగటిపూట వేడి పానీయాల వల్ల కలిగినటువంటి ఆ స్వల్ప గాయాలను నయం చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఆరోగ్యం అనేది మన దైనందిన అలవాట్లపైన మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలపైన ఆధారపడి ఉంటుంది. పొగలుగెక్కేటటువంటి పానీయాల మీద మీరు మక్కువ తగ్గించుకోవటం అనేది అవసరం. ఆహారవాహిక క్యాన్సర్ ముప్పుని నివారించడానికి ఇలాంటి ఈ అలవాటు మీకు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన ఆహారపు అలవాట్లలో విఘ్నతను ప్రదర్శిస్తూ ప్రాణాపాయ స్థితి నుంచి మనం రక్షించుకోవాలి. సురక్షితంగా ఉండటం అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.